అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటల్ని అర్థం చేసుకోవచ్చు. లేదా సుదీర్ఘకాలం ప్రభుత్వాన్ని నడిపి ప్రతిపక్షానికి పరిమితమైన పార్టీలో విభేదాలని అర్థం చేసుకోవచ్చు. కానీ అధికారం రాని పార్టీలో ఒకవేళ రావాలన్నా అందుకోసం చాలా శ్రమపడాల్సిన సంధి దశలో ఉన్న రాజకీయ పార్టీలో వర్గపోరును చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. నేతలంతా ఒక్క తాటిపైకి వచ్చి శ్రేణులను ఎన్నికల యుద్ధానికి సమాయత్తం చేయాల్సిన కీలక సమయంలో అంతర్గత విభేదాలతో రచ్చకెక్కడం వైపరీత్యం. ఓ జాతీయ పార్టీ, అందులోనూ కేంద్రంలో 11 ఏళ్లుగా తిరుగులేని అధికారాన్ని చెలాయిస్తున్న పార్టీ తెలంగాణలో ప్రజాభిమానాన్ని కోల్పోయే స్థితికి చేరుకుంటా ఉన్నది. తెలంగాణ బీజేపీలోని లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడటం, ఆ పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం, బాహాటపు విమర్శలు కమలం పార్టీ కొంప ముంచడం ఖాయంగా కనిపిస్తూ ఉన్నది. 2014 నుంచి వరుస విజయాలను సాధిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీని వదిలిపోయిండు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఏకవచన ప్రయోగాలు, పరుష పదజాలాలు ఉపయోగించడం, బీ కేర్ఫుల్ దాకా కూడా జరిగిపోయినాయి. ఈటెల తన సహజ ధోరణికి భిన్నంగా ఆగ్రహ భాషణ చేసిండు. సౌమ్యుడిగా పేరున్న ఈటెల తిరుగుబాటుకు సిద్ధమైండు. దీంతో బీజేపీ అధిష్టానం చర్యలకు సిద్ధమైనట్టు కూడా తెలుస్తున్నది. పార్టీ అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడిన నేతలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని తెలంగాణ బీజేపీ నిర్ణయించింది. ఎవరి పేరును ప్రస్తావించకపోయినా లక్ష్యం స్పష్టంగానే ఉన్నట్టు అందరికీ అర్థమవుతున్నది. బీజేపీలో చేరిన ఈటల అనుచరులు తాము వివక్ష, కక్ష సాధింపునకు గురవుతున్నామంటూ హుజురాబాద్ కార్యకర్తలు ఈటల ఇంటికి రావడం, వారిని ఉద్దేశిస్తూ ప్రసంగించిన సమయంలో తీవ్రంగా స్పందించడం చూసే బీజేపీలో విభేదాలు ఏ స్థాయికి చేరాయో తెలుస్తా ఉన్నది.